తీసేసానా కానీ చాలాసేపు అవుతుందేమో. ఏం కాదు అది ఇక్కడ ఓకే. లేకపోతే బ్యాక్ పెడతావా? ఇంకా జస్ట్ కవర్ చేసినట్టు ఇట్లా పెట్టి వదిలేసే రాదు మమ్మీ. వద్దు, నాకు చాలా నొప్పి పెడుతుంది బెటర్. ఉండనే ఏం కాదు. For one another. Let us begin this wonderful celebrations by invoking God's blessings. I invite Dinesh Karthik of 10th standard and P. Kritik of 6th standard for the starting prayer. ఇప్పుడు అందరు వ్యూ చేస్తున్నారు. 7 మెంబర్స్ వ్యూ అని వస్తుంది. ఇట్లా కూడా పెట్టచ్చు. ఇట్లా కూడా పెట్టచ్చు.
చెప్తారా? సాంగ్ ఏదైనా పాడతారా? అంటే టైం ఇప్పుడే చాలా ఎక్కువ అయిపోతుంది. 3:30 ఎందుకు కొంచెం Hello everybody, again I came back. So if you can look at me, then I can speak few words. I really thank the management and KMI Rao sir for giving us such a wonderful opportunity to have a great celebration. Haven't you enjoyed? In your uniform only you had lots of enjoyment, right? Because as a student we have to represent our school in all that we are active in, along with the studies, all the cultural activities. Right, so we gathered here and I really special thanks to Venkatesh sir that he is coordinating every program, and also special thanks to Bhanupriya madam also. And here the children are doing fantastic job, either on anchoring side or the skits or the songs and also as dance. So be quiet. అందరు సైలెంట్ గా ఉంటే నేను మాట్లాడతాను. అర్థమవుతుంది కదా? మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అవుతున్నాము? క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం. అయితే జీసస్ క్రైస్ట్ గురించి ఎవరు జన్మించినారు? జీసస్ క్రైస్ట్. హిస్ నేమ్ ఇస్ నాజరేత్. హిస్ నేమ్ ఇస్ సేవియర్. ఇక్కడ మీరు స్కిట్ చూస్తున్నారు. దేవదూతుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు? మేరీ నువ్వు గర్భంని ధరించినావు అని చెప్పేసి అంటున్నాడు. అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు, నా కడుపులో పుట్టొచ్చు అని చెప్పి. ఆ సీజన్ టైంలో ఎవ్వరు కూడా కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారంట. కానీ పెళ్లి చేసుకోకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు మేరీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అని అంటే మేరీ చాలా ఒబీడియంట్ లేడీ అంట.
షీఈస్ వెరీ ఫియర్ఫుల్, గాడ్ ఫియరింగ్ పర్సన్ అంట. అందుకనే షీ విల్ నెవర్ వేస్ట్ హర్ టైం. షీ ఈస్ మోస్ట్లీ యూజింగ్ హర్ ఎఫెక్టివ్ టైం. టైంని మనం వేస్ట్ చేయొద్దు కదా. ఇదర్ వీ హ్యావ్ టు స్టడీ ఆర్ చిల్డ్రన్, వీ హ్యావ్ టు హెల్ప్ అవర్ పేరెంట్స్. వాళ్ళకి పేరెంట్స్కి హెల్ప్ చేయడము, మనం చదువుకోవడము, టీచర్స్కి ఒబీడియంట్గా ఉండడము. సో సచ్ ఎ నైస్ ఉమెన్ మేరీ. సో మేరీ చూస్. ఇంతమందిలో ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? అందరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందా? ఓన్లీ 1%. దట్ విచ్ పర్సన్ విల్ గెట్ అ ఫస్ట్ ర్యాంక్? whoever will study and utilize their time. అంతా చదువుకొని కూడా అంతా మర్చిపోవడము, లేదంటే నిద్రపోవడము, లేకపోతే తిండి లేకుండా చదువుకొని మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడు ఫీవర్ రావడము. కానీ ద టైమ్ దట్ ఈస్ మెయిన్లీ అలోకేటెడ్. ఎప్పుడు టైంలో చదువుకోవాలా, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలా. రెస్ట్ లేకుండా చదువుతా ఉన్నా కూడా ఏమైపోతుంది, లాస్ట్ టైంలో ఫీవర్ వచ్చేసి స్కూల్ డుమా కొట్టేస్తే మొత్తం ఎగ్జామే రాయకుండా అయిపోతుంది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద టైం. అయితే ఇక్కడ మేరీని గాడ్ చోజ్ చేశాడు, అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఎవ్రీ పర్సన్ బార్న్ విత్ సిన్. అన్నీ కూడా మీరు పెద్ద పిల్లలు, హయ్యర్ క్లాస్ పీపుల్, ఇఫ్ యు ఆర్ దేర్, ఇఫ్ యు హ్యావ్ అ బయాలజీ, దెన్ యుల్ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ పేర్ ఆఫ్ క్రోమోసోమ్స్ దట్ ద పర్సన్ విల్ బి గాట్. ఇట్స్ అ 46 pairs of chromosomes. అయితే మదర్ నుంచి 23, ఫాదర్ నుంచి 23 తోటి 23 అంటే 46 అవుతుంది కదా. 46 pairs of chromosomes అందరు బర్త్ అవుతాయి. కానీ ఓన్లీ పర్సన్ గాడ్ హెస్ బార్న్ విత్ 24 pairs of chromosomes. అంటే ఏంటి? 23 ఫ్రమ్ మేరీ అండ్ 1 ఫ్రమ్ హోలీ స్పిరిట్. సో హీ వాస్ బార్న్ వితౌట్ సిన్. ఇప్పుడు మనం చీమతో మాట్లాడాలంటే చీమ రా మా ఇంటికి, విల్ హ్యావ్ ఎ లంచ్, విల్ హ్యావ్ ఎ పార్టీ, విల్ హ్యావ్ ఎ క్రిస్మస్ సెలబ్రేషన్. విల్ యూ ఇన్వైట్ చీమ? Will you invite cat? How come they will not understand my language? It will not hear us. As he was wanna be as a human to talk with us. ఆయన మనిషి అయితేనే కదా మనతో మాట్లాడడానికి. సో he become though he is a king of kings, lord of lords, wiser than wiser, stronger than strongest. Okay, so but still he came down. తగ్గించుకున్నాడు. With humility he came down. With living all the glory in heaven. ఎందుకు పెద్ద ప్యాలెస్ లో జన్మించవచ్చు కదా. మొన్న ప్రేయర్ మీటింగ్ ఇక్కడ గవర్నర్ వచ్చినారు, ఇక్కడ సెకండ్రాబాద్ గ్రౌండ్స్ లో. అప్పుడు వి సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ, ఎవరిని లోపలికి రానియలేదు. యాజ్ ద వే అట్లీస్ట్ వేలో కూడా ఎవరిని నడవనియలేదు ట్రాఫిక్ కోసం. ఓకేనా? అలా మన సీఎంలో కూడా అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ సెక్యూర్డ్. ఇప్పుడు మనం కామన్ పీపుల్ రీచ్ అవుతారా? రీచ్ అవ్వరు. సో ఫర్ హీ ఈజ్ అన్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ వన్. అందుకనే బీదవాడిగా. ఎవరైనా పశువు పక్కన పుట్టినారా ఇక్కడ? ఎవరైనా అందరు హాస్పిటల్స్ లో పుట్టారా? పశువుల పక్కన పుట్టినారా? అంత వర్స్ట్ ప్లేస్ ని తను ఎంచుకున్నాడు. బికాస్ టు మేక్ ఎవ్రీ వన్ అవైలబుల్, టు బి యాక్సెస్. నెట్వర్క్ వస్తలేదు, నాకు ఫోన్ కాల్ సిగ్నల్స్ లేవని అంటాం కదా, నెట్వర్క్ యాక్సెస్ లాగా హీ షుడ్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీ పర్సన్. అందుకనే ఆయన జన్మిస్తూ వచ్చిన చాలా మందికి సంతోషము, చాలా మందికి దుఃఖము, ఆగ్రహము. హేరోద్ ఏమనుకున్నాడు? నేను చంపేస్తా అతన్ని, నేనే రాజుని, నేనే గ్రేట్ కింగ్ అన్నాడు కదా. ఆ హేరోద్ స్కిట్ చేశాడు కదా, ఏమంటున్నాడు? నాకంటే గ్రేట్ రాజా. ఎవ్రీవన్ వాంట్ ద పొజెస్, వాంట్స్ ద అథారిటీ. కానీ అలా అని చాలా మంది చంపించేశాడు ఆ టైంలో. బట్ హీ గాట్ సేవ్డ్. దేవదూత గైడ్ తోటి లేచేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు. అలా ట్రావెల్ చేస్తూ ఈ లోకంలో పుట్టడానికి కూడా ఎంతో సాత్విక క్రియలు ఉంటాయి అన్నమాట. టు స్టాప్ ద పర్సన్. ఎందుకు? వై హీ సపోజ్ టు బోర్న్ ఆన్ దిస్ ఎర్త్? టు సేవ్ ఎవ్రీవన్ ఫ్రమ్ దేర్ సిన్స్. మీరు సైలెంట్గా ఉండండి అంటే మాట్లాడుతున్నారు. ఆ చేతుల పైకి ఆకాశాన్ని చూడండి అంటే తల కింద చేసేస్తారు. సో ఇట్స్ అ రెబెలియన్, ఇట్స్ అ డిసోబీడియన్స్ కదా. ఒబీడియన్స్ ఇస్ అ వెరీ గుడ్ వే. సో డిసోబీడియన్స్ వల్ల ఏమైపోతుంది? ఏదైతే చెయ్యాలో అది చెయ్యము. మీ చిన్నపిల్లలనే కాదు, మేము కూడా అంతే. టైంకి రావాలంటే టైంకి రాము. వస్తున్నాం, ఇప్పుడే వచ్చేస్తున్నాము, ఇక్కడే ఉన్నామంటాం, ఇంట్లోనే ఉంటాం. బయలుదేరి మనం చెప్పులు వేసుకుంటాం, వచ్చేస్తున్నాం అంటాం. సో సిల్లీ ఒక చిన్న అబద్ధం కూడా చెప్పేస్తాం టపక్ మరి. ఇట్స్ లైక్ ఎ రొటీన్, డైలీ లైఫ్ అయిపోయింది. సో ఒక చిన్న అబద్ధం కూడా ఇట్ విల్ నాట్ మేక్స్, ఇట్ ఇస్ స్టాప్స్. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి స్టాప్ చేసేస్తుంది మనల్ని.
కాబట్టి we should be blameless and spotless. So that blameless and spotless person, he shed his blood అన్నమాట. కాబట్టి మనము అవును దేవా, you came for us to prevent us from hell. పాపం చేసిన వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి చెప్పండి మీరే? మీకు అందరు తెలుసు, చిన్నపిల్లలు కూడా తెలుసా నరకం అని? అమ్మో, మీరు చాలా చాలా నాకంటే ఎక్కువ జ్ఞానం ఉంది మీకు. నేను జ్ఞానవంతురాన్ని కాదు, కానీ మీకు అన్నీ తెలుసు. సో పాపం వాళ్ళకి నరకంలో అంట ఒక చిన్న చీమ, ఒక చిన్న పురుగు కూడా జావదంట. దానికి నాశనం అనేది ఇంకా చచ్చిపోతే పీడ పోయిందిలే, ఇంకా కాలుతా ఉంటాము. సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా వెంటనే నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ బ్రతకని వాళ్ళు ఏమైపోతాడు? డైరెక్ట్ నరకంలోనే. నరకం అసలు ఇంకా చచ్చిపోదామన్నా సాగు ఉండదు అక్కడ. నువ్వు దుంకినా ఏం చేసినా కూడా చావు అనేది ఉండదు. వన్స్ యూ ఎంటర్ ఇంటూ హెల్, వన్స్ యూ ఎంటర్ ఇంటూ హెవెన్, there is no cry, there is no murmuring. Always you will rejoice and you will sing the praises. ఇప్పుడు అన్ని ప్రేజెస్ ఆ పాటలు పాడారు కదా. Always you will worship the Lord. అర్థమవుతుందా? జీసస్ క్రైస్ట్ why he came into this world? To save us, to save entire human people. He is a way, he is a, నేను అన్నాడు ఆయన ధైర్యంగా, I'm a way, I'm the truth, I'm the life అన్నాడు. So whoever will believe in him shall not perish but shall have eternal life. అర్థమవుతుందా పిల్లలు? జస్ట్ యూ షెడ్ ఫర్ మీ. ఎవరు నా కొరకు ప్రాణం పెట్టిండ్రు? పేరెంట్స్ ఉన్నారు. అక్క నువ్వు ఇంత మేడం ఇంత పెద్దగా స్పీచ్లు ఇస్తున్నావు, ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను, బాయ్ 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 అని వెళ్ళిపోతాను. ఎందుకు అని అంటే భయం. నా ప్రాణం నాకు ఇష్టము. ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి కదా, అలా నా ప్రాణం నాకు తీపి. ఏ నువ్వు అల్లరి చేస్తాను, నో టీచర్, ఇట్స్ నాట్ మీ, దట్ లేడీ, దట్ పర్సన్, మై ఫ్రెండ్ అని ఎక్స్పైజీ పేరు చెప్తావు. అలా కాదు, నేను తప్పు చేస్తానని చెప్పి ఒప్పుకోవాలి. అది మనకు ఉండదు నేచర్. ఎప్పుడైనా కూడా ఒప్పుకోవాలనే నేచర్ ఉండదు. ఏ నీ తప్పు, నా తప్పు కానే కాదు, ఆయన తప్పు. హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాడుతానంటే అయిపోయినట్టే ఇంకా. ఏ నువ్వే కానీ నేను తప్పు చేశాను, నిజంగా నన్ను క్షమించాను ఎవరన్నా అంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? టీచర్ ఐఎమ్ రియలీ సారీ అని ఎవరైనా చెప్పింది? ఇక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళంతా చెప్పండి, ఐఎమ్ సారీ టీచర్, నెక్స్ట్ టైం విల్ నాట్ రిపీట్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చెప్పండి, ఇంతమంది ఉన్నారు. There are hundreds of people I could see here. Anyone say like that? No teacher, I'm not a person అంటారు కదా. అందరూ అలా అంటే చేయొద్దామంటారు, చెప్తారు కదా. సరే నేను కాదు అన్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. అందరూ ఎత్తుతారు. సరే, సో వీ హ్యావ్ టు సే ఐఎమ్ రియలీ సారీ, నెక్స్ట్ టైం విల్ నాట్ రిపీట్ అని చెప్పి అన్నారు. ఓకేనా? జీసస్ క్రైస్ట్ కేమ్ విత్ హిస్ బ్లడ్. ఆయన రక్తం ఎంతో శక్తివంతమైనది. నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ పేరు పెట్టి ఇప్పుడు వెంకటేశ్వర అంటే వస్తున్నారు, సార్ మేడం అని చెప్పేసి. అంటే వీఆర్ అడ్రస్సింగ్ ద నేమ్. Whosoever shall pray in my name, I will listen to it, I'll answer it అని అంటారు. అంటే in the name of Lord, in the name of Jesus I pray అని చెప్పి చెప్పాలి. ఓకేనా? ఓకే పిల్లలు, once again advance happy Christmas and happy New Year, Merry New Year. Okay. Thank you ma'am for your inspiring and valuable words. Next dance performance by Shilma and Vashita of 5th standard. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. సితారతో మోగు తాళములతో స్తుతింపను రండి నేడు, గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపను
క్రీస్తు సువార్తను తూర్పు జ్ఞానులు కనుగొంటిరి రాజుల రాజు పుట్టాడని కనుకలను వచ్చి అర్పించిరి తంబుర సితారతో భోగు తాళములతో స్తుతింపరు రండి నేడు గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపరు రండి నేడు యేసయ్య మనలను రక్షింపను లోకానికి వెలుగై అరుదించెను యేసయ్య మనలను రక్షింపను లోకానికి వెలుగై అరుదించెను భూతాయి ఈ జననము ప్రకటించెను పావన ప్రభువును జనించెను భూతాయి ఈ జననము ప్రకటించెను పావన ప్రభువును జనించెను నీవు జన్మించిన హృదయములో పావనమౌను నీ ప్రేమతో కన్య మరియమ్మ గర్భమందు జన్మించే సుతుడై పరిశుద్ధుడై మానవాళికి పౌర్ణమినం తంబుర సితారతో భోగు తాళములతో స్తుతింపను రండి నేడు గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపను రండి నేడు యేసయ్య మనలను రక్షింపను లోకానికి వెలుగై అరుదించెను యేసయ్య మనలను రక్షింపను లోకానికి వెలుగై అరుదించెను భూతాయి ఈ జననము ప్రకటించెను పావన ప్రభువును జనించెను భూతాయి ఈ జననము ప్రకటించెను పావన ప్రభువును జనించెను మమ్మీకి ప్రేయర్ చేస్తాను. మీ ముగ్గురిని బాగా కొట్టేసాను. మీరు సౌండ్ వచ్చేసారు. సైలెంట్ Let's start the program. Start again. Now it's 4 o'clock. Okay, just stand up and have just a small prayer and All stand. then we'll wind up and make the serving a whole thing. Close your eyes. Close your eyes. Stand straight. Stand straight. Close your eyes. చేతులు కట్టుకుంటాము. Hold your చేతులు hands. కట్టుకుంటాము. Hold your hands. మాట్లాడాక ఉంటాము. భక్తితో కూర్చుంటాం. యేసుని సంధింప. Our gracious Heavenly Mighty Father, thank you, Lord, for the precious time that you have given to thy children and also the management, sir, and everyone, Lord, who have cooperated, and also, Lord, thy children, they are very active and participated without no mistakes, and with the songs, with the skit, and with every of the knowledge that what they got from you, they are utilizing for you, Father. And also we are praying Mother Teresa, a school, Lord, with 100% 10th class result that we are going to see, Lord. Thank you, Lord, for a great knowledge and wisdom to be inhaled in their minds and make them to have wisdom and also make them to have memory power to study nicely and to have their concentration
and all the children to be as disciplined and also to be an obedient and give the Lord your presence. And you born, Lord, to this world, and you gave entire world Christmas to get celebrated. And you have born as a human, and you born and you created such a great, marvelous miracles, Lord, in this world. And also you died for us, for our sins, and you rose, Lord, after the third day. And no any tomb is empty, only your tomb is empty without any dead body. Lord, it is you, Lord, and also I praise, Lord, worship, Lord. As a small kid, as a small baby, you born onto this world through Mary. Thank you, Lord, for such a great news, such a gospel that you have brought to us. And I pray, Lord, each and every student and their family members, Lord, their parents in their, Lord, whatever the work that they are doing, Lord, bless each and every one, Lord. I beseech, Lord, I beg you, Lord, I plead you, Lord, for having no any lack should be there among anything, Lord, either with financial or with any of, Lord, with the goodness. Lord, everything should be abundant, and pour your grace, pour your blessings upon thy children. May the Holy Spirit wander among us and dwell among us, and the Holy Spirit, Lord, I command, I praise you, Lord. Lord, make the children to study well and to achieve in their goals, and not only in education but also in curricular activities and also in sports and everything, whatever they want, Lord. The hearts of the desire that you'll never, Lord, make it away. This should be fulfilled, Lord. Make the whatever the talents that is embedded in their children, that should be, Lord, enhanced, and it should be for bring forth much fruit, Lord. I pray you, Lord. I plead you, Lord, for 100% of fruits that we can see, Lord. And bless each and every teacher, staff, teaching staff and non-teaching staff as well. Father, sir, Rao, sir, and everyone, Lord. Bless everyone. And also, Lord, we pray you in the name of whoever will ask in my name, I will do it, you said, according to John 14:14. We ask in your name, and we pray you, Lord, and each and every student to have a good health, and also, Lord, to have a good, Lord, nice future in future to get settled in well flourished, Lord. In the name I pray, in the name of Lord Jesus I pray, amen.